ఒక రోజు బ్రాంచ్ మీద తిట్టాడు. నేను జీతం ఏంటండి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వస్తే చూడు నీకు నిన్న లీవ్ లేదు, దానికి ఓవర్ టైం పే చేయాలి, 6 రోజులు దాటిపోయింది యాక్టర్ ప్రకారం, ఓవర్ టైం ఎప్పుడు లేదు. అప్పుడు 2 నెలలు తీసేసాడు బ్రాంచ్ మ్యాన్ మేనేజర్ గొడవ. అట్లా అరికాల జీతాలు ఉంది కాబట్టి ఓవర్ టైంలో మీరు అడగండి. లోకల్ సిటీకి 6 రోజులకు లీవ్ కావాలనేది లోకల్ సిటీకి చెప్పండి. అర్థమైందా? ఇవి మీరు అడగండి. మీ హక్కులు మీరు తెలిసి పెట్టుకోండి, వాళ్ళకి చెప్పండి. అలానే పొద్దున్న 9ంటికి వస్తే 5 గంటల తర్వాత పొద్దున్న 9 గంటలకు వస్తే ఆయన 5 గంటలు మీరు పని చేసినారంటే అరగంట మీకు లంచ్ టైం ఇవ్వాలి. ఆ అరగంట తర్వాత మళ్ళీ 4 గంటలు మీరు పని చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా నేను వెళ్ళిపోతానని చెప్పన్నారు అనుకోండి, ఉద్యోగానికి ప్రమాదం. అరిటాకు జీవితం అది గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ ఇవ్వాలి, క్లీన్సింగ్ మెటీరియల్ జేబు నుంచి పెట్టుకోకూడదు, వాళ్ళే సప్లై చేయాలి. అర్థమైందా? మీ అకౌంట్లో కట్టిస్తామంటే ఒప్పుకోకండి. ఇవన్నీ మీరు మీ లోకల్ సెట్తో చెప్పండి. నేను కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా మీతో చెప్పదలుచుకున్న విషయాలు. నాకు కూడా ఇక టైం అయిపోతుంది. నిజంగానే చాలా ప్రేమ అభిమానం చూపించి మేము ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ యూనియన్ ఓన్ చేసుకుంటే ఒక ఇష్యూని ఎంత దూరం ఓన్ చేసుకుంటుంది అనేది మీకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే బ్రాంచ్లో ఏదైనా ఒక ఎంప్లాయీ కష్టం వచ్చి ఆ ఎంప్లాయీ బాధపడుతుంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేవాడు టెంపరీ బేసిస్. ఎక్కడైనా పోయి చూడండి, ఎవరన్నా పోయి క్యాంటీన్లో కూర్చోనో, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోనో, బాత్రూంలో పోయి దారిలో కూర్చోనో, ఏ లేడీ కామెంట్ కానీ జంట కానీ కళ్యాణంలో నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటే ఏం సార్ అట్టున్నారని పోయి పలకరించేది టెంపరీ బేసిస్. అందుకే మీరంటే చాలామంది ప్రేమ. కాకపోతే ఇండివిజువల్గా మీ లోకల్ సెక్రటరీ కానీ అక్కడ పనిచేసే మెంబర్లు కానీ మీకు ఏదైనా అయితే బాగుండని కోరికున్నా కూడా ఏం చేయలేని పరిస్థితులు. కారణం గతంలో వచ్చిన చెడ్డ పేరు, 2 ఒక ఆర్గనైజ్డ్గా డిసిప్లిన్డ్గా మీరు పోలేరేమో అని నమ్మకం లేకపోవడం. మీరు ఈ 2 కనుక తూచా తప్పకుండా పాటించారు అంటే ఎంత సుదూరంగా ఉన్న లక్షణాలైనా చేరుకుంటారని నమ్మకంగా ఉంది. దయచేసి ఈ జర్నీలో మీకు చిన్న ఎదురురాయి తగిలి అబ్బా నిప్పనిపించినా కూడా గుర్తుకు రావాల్సింది మీ లోకల్ సెక్రటరీ, మీ బ్రాంచ్ మేనేజర్లు. మొన్న యూనియన్ పెట్టుకున్నారు, అఫిలియేషన్ ఇచ్చి వైజాగ్ వచ్చి అఫిలియేషన్ ఇచ్చి ఆ రోజు ఫోటోలు తీసుకొని మీరు సర్క్యులేట్ చేసిన తర్వాత బ్రాంచ్ మేనేజర్లే నా బుద్ధితనం మీకు తీసేయమంటే చెప్పండి. ఏం చేశారు? ఏమని అడిగితే అంటే మిమ్మల్ని ఒక ఎంప్లాయీ లాగా చూడకుండా మిమ్మల్ని ఒక సైనికుడు, ఒక సర్వెంట్ లాగా, ఒక సొంత సర్వెంట్ లాగానో లేదా ఒక బానిసలాగా చూసుకోవడానికి అలవాటు పడిపోయారు. ఎందుకు ఇక్కడ రూల్ మాట్లాడతాడు పెద్ద, ఎందుకు ఇక్కడ రూల్ మాట్లాడతాడు, యూనియన్ అంటున్నాడు కదా, రూల్స్ అన్ని గుర్తుకొచ్చేస్తాయి అని చెప్పి అంటున్నాడు. నీకైతే రూల్స్ ఉండాలి, వాళ్ళ రూల్స్ ఉండకూడదా? అందరం మనుషులమే, మన అందరిలో ఉంది ఒకటే రక్తము. మీరు కనుక పొరపాటున ఒక మిస్టేక్ చేస్తే అది ఒక మీ జర్నీకి, మీరు రేపు పొద్దున సాధించబోయే భవిష్యత్తు తరాలకి అందరికీ ద్రోహం చేసిన వాళ్ళు మీరే అవుతారు. అలానే ఎంతో ఆశలతో, ఎంతో మంది త్యాగాలతో ఏర్పడ్డ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, అమరావతి సర్కిల్ కానీ, నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ లాంటి యూనియన్లు కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీ గురించి ఎటువంటి పోరాటానికైనా వీళ్ళు సిద్ధం అవ్వాలి అంటే మీరు ఎంత కలిసిమెలిసి వీళ్ళతోటి ఒకరి కోసం ఒకరు అన్నట్టు మనం ఎట్లా వెళ్ళాలో, మన కాంబినేషన్ ఎలా ఉండాలో కూడా మీరు ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో మనందరం ఒకటిగా ట్రావెల్ చేసినప్పుడు మనందరి జీవితాల్లో వెలుగులు ఖచ్చితంగా నింపగలమనే నమ్మకం మా అందరికీ ఉంది. ఇక్కడ ఉన్న అందరూ ప్రయాణం చేయాలని, మరింత బాధ్యతతో ఉండాలని, ఖర్చులు తగ్గించుకోవాలని, పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పని, అలానే బైలా ప్రకారం ఎన్నుకోవటాలు కానీ ఏవైనా కూడా అక్కడ లోకల్ రీజనల్ సెక్రటరీతో కూర్చొని మాట్లాడుకోండి. ఏ పొరపక్షాలు లేకుండా మాట్లాడుకోమని చెప్పని. మీకు యూనిట్ లోకల్ సెక్రటరీలు ఉండరు, మీరు గుర్తుపెట్టుకోవాల్సి. అర్థమైందా?
జిల్లాకు ఇన్ఛార్జ్ ఉంటారు, యూనిట్ లోకల్ సెక్రటరీ ఉండరు. మీ యూనియన్ లోకల్ సెక్రటరీనే మీకు లోకల్ సెక్రటరీ కూడా, ఎన్సిటీ లోకల్ సెక్రటరీ. ఓకే, ఏదన్నా అక్కడ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. యూనియన్ మరింత